ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంతి అవిహితం స్త్రిపుంస యుగోద్భవాం తే వేదత్రయ మూర్తయః సంపూజితావసురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాశ్రేయసే. ఇక్కడ ఆసీనులై ఉన్నటువంటి భాగవతోత్తములకు జ్ఞానవృద్ధులకు ఆ శ్రీమన్నారాయణ కరుణా కటాక్ష వీక్షణాలు లభించాలని ఈ ప్రార్థనా శ్లోకంలో చెబుతూ, వయసులో లేదా అనుభవంలో మీకంటే చిన్నవాడినే, కానీ అదృష్టవశాత్తు ఒక మంచి గ్రామం ఈ కొట్టకి ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు పండితుడిగా పనిచేయడం, ఇలాంటి అవకాశం నాకు రావడం జీవితంలో మర్చిపోలేని మొదటి ఘట్టం అవుతుంది. భాగవత సప్తాహంలో భాగంగా 2వ రోజు ఈవేళ. నిన్న కూడా నేను వచ్చి ఇక్కడ ప్రసంగించడం జరిగింది. అయితే మీ వంటి పెద్దల ముందు మాట్లాడడం అనేది నేనెంతటి వాడిని. పోతన్న గారు ఈ భాగవతం రాస్తూ పలికెడిది భాగవతమట పలికించడి విభుడు రామభద్రుండట, పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాద పలుకగా నేల అంటాడు. పలుకుతున్నది భాగవతం, కానీ పలికించడి విభుడు ఆ శ్రీరామచంద్రుడు. నేనెంతటి వాడిని పలకడానికి? మన చేతలు మన మాటలన్నీ మనమే మాట్లాడుతున్నాం, మనమే చేస్తున్నామని అనిపించవచ్చు, కానీ మనం కర్తలం కాదు. మన మాట వెనక, మన చర్య వెనక, ప్రతి పని వెనక ఉన్నది ఆ దైవమే. మనం నిమిత్త మాత్రులు మాత్రమే. ఇది భాగవతంలో చెప్పడం జరిగింది. అలాగే ఆయనే అంటాడు, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతు అని. భాగవతాన్ని చెప్పడం అంటే శూలికైనా, శూలం పట్టుకున్నటువంటి పరమేశ్వరుడికైనా, తమ్మి చూలికైనా, పద్మగర్భుడైన బ్రహ్మకైనా సరే అసాధ్యం భాగవత పురాణాన్ని చెప్పడం. మరి నేనెలా పూనుకున్నాను అంటే, వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ, పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలనే ఈ గ్రంథంలో నేను పొందుపరుస్తున్నానని వినయంగా చెప్పుకున్నాడు. నేను కూడా ఆ మహాకవి పోతన బాటలోనే ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలుసుకున్నట్టే చెప్తున్నాను. ఈ మాట కానీ ఇలా ఇక్కడ కూర్చునే అవకాశం కానీ అది ఆ భగవంతుడు ప్రసాదించిన వరంగానే భావిస్తూ ఈ భాగవత సప్తాహంలో 2వ రోజు ఇవాళ. పెద్దలు చాలా మందికి తెలిసే ఉంటుంది, భాగవతం అంటే భగవంతుని భక్తుల చరిత్ర భాగవతం. సంస్కృతంలోనే చెప్పడం జరిగింది, భాగవతానాం చరితం భాగవతం అంటారు. మరి భాగవతులు అంటే ఎవరు అంటే భగవంతుని భక్తులు భాగవతుడు, వాళ్ళ చరిత్ర భాగవతం. ఒక ధ్రువుడు భక్తుడి తొలగ గాథ ఈ భాగవతంలో ఉంటుంది. ప్రహ్లాదుడు చిన్న వయసు నుంచి అకుంఠిత దీక్షతో హరినామం తప్ప మరొక అన్యనామం పలకని భక్తి తత్పరుడు ప్రహ్లాదుడు, ఆయన ఒక భక్తుడు. గజేంద్రుడు మొసలి బారి నుంచి విడిపించమని కోరుకున్న గజేంద్రుడు ఒక భక్తుడు. సాక్షాత్తు గోపికలందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని భక్తులే. వైరంతో కంసుడు శిశుపాలుడు ఆయన భక్తులే అయ్యారు. ఎందుకంటే ప్రతి క్షణం ఆ దేవుడు తలుచుకుంటూనే ఉన్నారు. ఎవరైతే మనకి పగబడతామో ఆ వ్యక్తికి మనం దాసులం అయిపోతాం. నిజానికి ఏ కర్రన నిప్పుంటే ఆ కర్ర కాలినట్టుగా మనం ఎవరి మీదనైతే అహంకారంతో పగతో ఉండిపోతామో ఆ నామమే మన మనసులోనే బీజంగా మారిపోతుంది. కాబట్టి అలా పగతో కూడా భక్తులయ్యారు కంసుడు శిశుపాలుడు లాంటి వాళ్ళు. ముగ్ధ భక్తి యశోద. నిజంగా భాగవతంలో అద్భుతమైన ఘట్టాలు అనేకం ఉంటే అందులో ఆ యశోదాదేవి అద్భుతమైనటువంటి వ్యక్తి అక్కడ. ఎందుకంటే ఎంతోమంది మహర్షులు ఎన్నో సంవత్సరాల పాటు అకుంఠితమైన దీక్షలో, ఎండలో, వానలో, నిరాహారంతో తపస్సు చేసినా కనిపించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆవిడ ఇంటిలో చిన్నపిల్లవాడిగా తిరిగాడు. అసలు ఆ వర్ణన అది చదువుతున్నప్పుడే ఆహా తల్లి బిడ్డల మాతృత్వం, ఆ మమకారం, కృష్ణుడు తల్లి పైన చూపించిన వాత్సల్యం, నిజంగా ఆ దేవదేవుడు ఇలాగ మన ఇంట్లోకి వస్తే రాడు,
కానీ ఆలోచిస్తే మన ఒంట్లోనే ఉంటాడు ఆయన. మన రక్తంలో, మన ఆలోచనల్లో ఆ దైవ భక్తి నిండిపోతే నిజంగా దైవ సాక్షాత్కారం మనకు లభించినట్టే. అయితే హనుమ జయంతి సందర్భంగా ఈ భాగవతాన్ని ఎందుకు చెప్పుకోవాలి అని ఒకసారి సీతమ్మ వారిని హనుమంతుడు అడిగాడంట. అమ్మా, మీ నుదుట సింధూరం ఉంది కదా పాపిట, అది ఎందుకు పెట్టుకుంటారమ్మా అని. మన భారతీయ పాతివ్రత్య వాళ్ళందరూ కూడా నుదుట సింధూరం ధరిస్తారు, పాపిటలో ఒక బొట్టు పెట్టుకుంటారు. ఎందుకమ్మా అని. నాయన, ఈ బొట్టు ఉంటే శ్రీరాముడికి, నా ప్రభువు మన ప్రభువైన శ్రీరామచంద్రుడికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఎక్కువ కాలం కలుగుతాయి అని చెప్పిందట ఆవిడ. వెంటనే హనుమంతుడు బయటికి వెళ్ళి సింధూరాన్ని గంపల కొద్ది తెచ్చుకొని నెత్తి మీద బోర్లించుకున్నాడంట. అది ముగ్ధ భక్తి, అమాయకమైన భక్తి. సీతమ్మ వారి నుదుట ఇంత సింధూరానికి ఆయన ఆయుస్సు ఆరోగ్యము పరిరక్షించబడితే, నా శరీరం అంతా నేను సింధూరం పూసుకుంటే ఆ దేవదేవుడు ఇంకెంత బాగుంటాడు అనేది భక్తి. నిజంగా మనం ప్రసాదం ఇస్తే దేవుడు తింటాడా? కాదది. ఆ ప్రసాదాన్ని నివేదించి భక్తి తత్పరతో మనం తీసుకుంటే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ మన మైండ్లోకి వస్తుంది. అది రామాయణ మహాభారతాలు భాగవతాలు ఏవి పుక్కిట పురాణాలు కాదు, ట్రాష్ కాదు. ఖచ్చితంగా అందులో ఉన్నది మానవ అభ్యుదయం ఉంది, మనుషులు నడుచుకునే విధానమే ఉంది. అలాగే భక్తి అనేసరికి అబౌవ్ 60 years అనే వాళ్ళకి కాదు కూడా భక్తి అనేది. ఎంత చిన్న వయసులో భక్తి కలిగితే అంతగా వాడి జీవితం బాగుపడుతుంది. ఇది తిరుగులేని సత్యం. ప్రహ్లాదుడికి అత్యంత చిన్న వయసులోనే భక్తి కలిగింది కాబట్టి సజీవ సాక్ష్యం ప్రహ్లాదుడు. హరినామం తప్ప ఇంకొకటి చెప్పడాయన. అలాగే భాగవతం నిండా 9 విధాలైన భక్తి తత్పరత ఉంది అక్కడ. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, శక్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులవి. 9 భక్తులు అంటారండి. శ్రవణం, మనం నిత్య జీవితంలో లౌకిక వ్యవహారాల్లో పడిపోయి ప్రత్యేకంగా పూజలు పునస్కారాలు చేయలేకపోవచ్చు, అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ విష్ణుమూర్తి కథలని శ్రవణం అంటే వినడం. వినడంతోనే ఒక రకమైన భక్తి కలుగుతుంది. మన భక్తిని ఆ శ్రీరాముని, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని పాదాల పైన లగ్నం చేసి ఆయన కథల గురించి విన్నా సరే అది భక్తి భావమే వెల్లివిరుస్తుంది. అక్కడ కీర్తనం, మంత్రాలు చెబుతూ ఇలా చేస్తే కీర్తించడం అంటారు, అది కూడా భక్తే. మన ఇంట్లో నుండి కూడా మనం ఒక మూలన హైందవ సంప్రదాయంలో, సనాతన ధర్మంలో మన ప్రతి గృహస్థు ఇంటిలో ఒక మూల ఒక పూజ గది పెట్టుకుంటాం. అక్కడ కనీసం 5 నిమిషాలైనా మనం ఖర్చు పెట్టక తప్పదు ఆ ధ్యానం కోసం. అది కీర్తనం అంటారు. అలాగే విష్ణు స్మరణం, స్మరించడమే. పొలం దున్నుతున్నా, నాగల పట్టి దున్నుతున్నా సరే నామాన్ని జపించుకోవాలి మనసులో. అలాగే స్నానం చేస్తున్నా సరే భక్తి భావంతో మనం రామ 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 అనుకుంటూ వెళ్తే మంచిది. అది పాజిటివ్ ఎనర్జీనే కాకుండా ఆధునికులు చెప్తున్న సెల్ఫ్ హిప్నాటిజం అంటారంట దాన్ని. మనకి మనం పాజిటివ్ వైబ్రేషన్స్ మైండ్కి ఇచ్చుకోవడం. ఈ దేవుడు నామం నన్ను రక్షిస్తుంది. అసలు రామ అనే నామమే తారక నామం, అంటే తరింప చేసేది తారక నామం అని అంటారు. ఎవరైతే ఆ నామాన్ని ఉచ్చరిస్తారో అది ఖచ్చితంగా వాళ్ళ బాహ్య అంతఃశుద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా నమ్మకం మనం పెట్టుకోవాలి. అది సెల్ఫ్ హిప్నాటిజం అంటాం. మనం మన మెదడుకది ఎక్కించడం. స్నానం చేస్తున్నా, పడుకున్నా, తిరుగుతున్నా, నడుస్తున్నా దాని ఖర్చు అక్కర్లేదు. రామ రామ రామనో, కృష్ణ కృష్ణ కృష్ణనో, ఈశ్వరనో ఏ నామమైనా సరే జపించుకోవచ్చు మనసులో. దాన్ని స్మరణం అంటారు. పాద సేవనం అనేది ఒక భక్తి. మనకి ఎలాంటి కళ్యాణోత్సవాల్లో, ఇలాంటి పండగ దినాల్లో ఉయ్యాల్లోని విగ్రహాన్ని ఉంచి భక్తిగా మనం ఊపుతాం. అలాగే ఆయన పాదాలు తాగుతాం, అది కూడా ఒక భక్తి. వందనం అంటే నమస్కారం చేయడం. గుడికొచ్చే నమస్కారం చేయొచ్చు, లేదా మన ఇంట్లో కూర్చొని మనం భక్తిగా నమస్కారం పెట్టచ్చు. అన్నిటికంటే భక్తుల్లో కష్టమైందే నమస్కారమేనండి. మనం మామూలుగా నమస్కారానికి విలువ ఇవ్వం. అసలు నమస్కారం అనే దాంట్లో ఉండే సంస్కారం ఏంటంటే 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కలిపి మనసుతో కలుపుకొని
ఏకాదశ ఇంద్రియాలతో సహితంగా భగవంతుడికి సమర్పించడం ఇది కష్టం. మామూలుగా వస్తాం, మనం నిలబడతాం, కానీ మన ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. భగవంతుడి ధ్యాస పైన మనం దృష్టి పెట్టలేము. మన చెప్పులు ఏమవుతాయి, మన ఈ ముందు వెళ్ళిపోతాడు, తోసుకొని వెళ్ళిపోతాడు, గంటలు గనగన కొట్టేస్తున్నారు. ఈ ఆలోచనతో ఉంటే ఈ నమస్కారానికి ఫలితం ఏంటండి? కాబట్టి అన్నిటికంటే కష్టమైన భక్తి ఆత్మార్పణ చేసుకుంటూ ఆ విగ్రహం ముందు నిలబడి కనులు మూసుకొని ఒకసారి భక్తిపూర్వకంగా నమస్కరించుకోవడం అత్యంత కష్టం. కానీ ఇప్పుడు అది అత్యంత తేలికైపోతుంది. అంతరార్థం తెలియకుండానే ఏదైనా నమస్కారం పెట్టేస్తాను, అది ఒక మెకానికల్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను. భక్తిభావం ఉండేటప్పుడు శరీరం అంతా కూడా గగురుపాటు రావాలి. దెబ్బకి గర్భగుడిలో గంట శబ్దం ఉండేసరికి మన మనసులో ఉన్న పాప భీతి పటాపంచలై పారిపోవాలి. టమ్ము మనం ఒక బెల్ల కొట్టినప్పటికీ ఆ శబ్దం మీద కేంద్రీకరించాలి. పెద్ద శబ్దం వస్తుంది, ఎటాంగానే అలా వెళ్ళిపోద్ది శబ్దం. శబ్దం పూర్తయ్యే వరకు దృష్టి శబ్దం మీద పెట్టాలి. హారతి పల్లెంలో కర్పూరం మనకి ఇచ్చి హారతి ఎలా ఇచ్చినప్పుడు ఆ జ్వాల అనేది మన నుదుటి మీద తాకేటట్టు చూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే ఆ జ్వాల కనిపించాలి. పొలంలో ఉన్నా సరే ఊహించుకోవచ్చు, మనం పనుల్లో ఉన్నది మనం ఊహించుకోవచ్చు. పైసా ఖర్చు లేనిది భావన బలం. ఈ జగత్తే భావన. యద్భావం తద్భవతి. ఇక్కడ నాతో పాటు రాముడు ఉన్నాడు అనుకుంటూ ఉంటాడు. ఎక్కడైతే శ్రీరామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. కాబట్టే హనుమత్ జయంతి రోజున కూడా మనం భాగవత సప్తాహ కార్యక్రమం పెట్టుకోవడం. రాముడికి అత్యంత ఇష్టమైనటువంటి హనుమంతుడు. నిజానికి దాస్యం అనేది ఇందులో నవవేద భక్తుల్లో ఒకటి చెప్పాడు. హనుమంతుడు దాస్యం. రాముడు సేవ చేయడం తప్ప ఇంకొకటి లేదు అతనికి. గొప్పతనం ఏంటంటే రాముడు దేవుడయ్యాడు, కానీ అతను పూజించిన హనుమంతుడు కూడా దేవుడయ్యాడు. దేవుణ్ణి ఆరాధించిన భక్తుడు కూడా దేవుడు అవుతాడనడానికి నిదర్శనం అది. అది దైవభక్తి. ఒక అయస్కాంతాన్ని తీసుకొని, ఒక ఇనప ముక్కను తీసుకొని రుద్దుతూ ఉంటే ఇనప ముక్కకు కూడా అయస్కాంత క్షేత్ర ధర్మాలు వస్తాయి. ఇది కూడా మ్యాగ్నెటిక్ పవర్ కలిగి ఉంటుంది. అలా ఏ భగవంతుని లీలల పట్ల, ఏ భగవంతుని కరుణా కటాక్ష వీక్షణాల పట్ల ధ్యాసం ఉంటుందో ఆ ధ్యాసే ధ్యానం అవుతుంది. ఆ ధ్యానమే మనకి భక్తినిచ్చి మనల్ని కూడా దైవ స్వరూపుడిగా మారుస్తుంది. కేవలం భక్తి అంటే ముక్కు మూసుకొని చెట్టుల్లో బుట్టలు పట్టుకొని తపస్సు చేయడం కాదు. తపస్సు మనం కూడా చేయొచ్చండి. భగవద్గీతలో కూడా 3 రకాల తపస్సు చెప్పాడు. భాగవతంలో కూడా 3 రకాల తపస్సు ఉందండి. శరీరాన్ని కష్టపెట్టుకొని ఒంటికాల మీద నిలబడి గాలి పీలుస్తూ కఠోరమైన తపస్సు చేయడం మనకు సాధ్యం కాదు. భార్య పిల్లల్ని, మన సంసార బంధాలని వదులుకొని మనం అడవుల్లోకి వెళ్ళిపోలేము. ఆ తపస్సు మనం చేయలేము. కానీ వాచిక తపస్సు అని భగవంతుడు చెప్పాడండి. మనసు అంటే మన బయటికి మంత్రాలు ఉచ్చారణ చేసుకోవడం, రామ 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 రఘురామ రఘురామ అనుకోవడం, లేదా ఏదైనా సరే ఒక మంత్రాన్ని మనం నిష్ఠగా పఠించడం, ఇది వాచిక తపస్సు అంటారండి. మంచి మాటలు ఆడడం, మంచి పనులు చేయడం, మంచినే చూడడం, మంచి వైపే వెళ్ళడం, ఇది వాచిక తపస్సు. అన్నిటికంటే మించింది ఇది కూడా చేయలేని వాళ్ళకి దేవుడు చెప్పిన మరొక మార్గం మానసిక తపస్సు, మనసులో స్మరించుకోవడం. ఈ విషయంలో నారదుడికి ఒక ఉదాహరణ కథగా ఉందండి అక్కడ భాగవతంలో కూడా. నారదుడికి ఒక అహంకారం, నన్ను మించిన భక్తుడు లేడు, నేను నిరంతరం నారాయణ నారాయణ అనుకుంటే నేను జపిస్తూ ఉంటాను, 24/7 నా కౌంట్ అలాగే వెళ్తూనే ఉంటాడని అహంకారం. విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ఒకసారి నారదుడు అడిగాడంట, ఓ మహాశయ, నాకంటే మించిన భక్తుడు ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో అని. విష్ణుమూర్తి నవ్వుతూ, కింద భూలోకంలో ఒక రైతు ఉన్నాడు, పొలం పట్టుకొని నాగలు కట్టి దున్నుతూ ఉంటాడు, ఒకసారి అతన్ని చూడు, అతను నీకంటే భక్తుడు అని చెప్పాడంట. నాకంటే గొప్ప భక్తుడు ఎవడు? ఎంత మహర్షులు అయినా, ఎంత తపోధన సంపన్నులైనా అసూయకి ఎవడు అతీతుడు కాడండి. ఆ అసూయను జయిస్తే బాగుంటుంది. కానీ ఈ అసూయతో కిందకి దిగి చూస్తే 24 గంటలు అతన్ని అబ్జర్వ్ చేశాడు ఆ రైతుని. ఆ రైతు పొలం దున్నుతున్నాడు, ఒక్కసారి కూడా రామనామం చెప్పలేదు, దేవుణ్ణి తలుచుకోలేదు. తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు నాకంటే భక్తుడు అన్నావు, ఒక్కసారి కూడా అతడు విష్ణుమూర్తిని నేను తలుచుకోలేదు కదా, అతడు ఎలా భక్తుడయ్యాడు నాకంటే అని నారదుడు అడుగుతాడు.
అడిగితే విష్ణుమూర్తి నవ్వుతూ ఒక పాల చెంపిస్తాడు. పూర్తిగా నిండుగా ఉంటాయి, ఆ చెంపు నిండా పాలు. ఈ రెండు చేతుల్లోనూ ఆ చెంబును పెట్టి నువ్వు అలాగా భూప్రపంచం అంటే లోకం అంతా తిరిగేసి ఒకసారి వచ్చి నా దగ్గరికేనా అంటాడు. చుక్క వలకూడదు అనేది కండిషన్. పట్టుకున్నాడు, ఎంతసేపు అని అనుకున్నాడు. కానీ తిరుగుతూ ఉంటే అంతవరకు నారాయణ నారాయణ అనుకున్నాడు కూడా ఆ పనిలో పడిపోయి పాల చుక్క ఒలిగిపోతుందేమో, వలవద్దన్నాడు కదా దేవుడు అని ఈ పాల చెంబు మీదనే దృష్టి పెట్టుకొని ప్రపంచం అంతా తిరిగి వచ్చేసాడు దేవుడి దగ్గరికి. బాగుందయ్యా, చుక్క కూడా వలగలేదు కదా, నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు అని అడిగాడు దేవుడు. ఒక్కసారి కూడా తలుచుకోలేదు. కానీ ఇప్పుడు రైతుని చూడు నువ్వు అని అన్నాడు. రైతు పొలం దున్నుతున్నప్పుడు కూడా నారాయణ నారాయణ అనుకుంటున్నాడు. ఉదయం లేవగానే నారాయణ నారాయణ అనుకుని లేస్తున్నాడు. భోజనం చేస్తున్నప్పుడు నారాయణ నారాయణ అంటున్నాడు. పొలం కోస్తున్నప్పుడు ఆ పంటను పెంచుతున్నప్పుడు నారాయణ నారాయణ అనుకుంటున్నాడు. నీది బయటికి చూపించే భక్తి, అతడిది అసలైన మానసిక భక్తి. ఒక చిన్న పనిని చేయమంటేనే నువ్వు దాని మీద దృష్టి పెట్టి నన్ను మర్చిపోయావు కదా, మరి అతను ఎలా చేస్తున్నాడు ఈ పూజ? కాబట్టి ఇది అసలైన భక్తి. మనందరం చేయాల్సింది ఇది. నిరంతర జపం, ఒక రోజుకో ఒక గంటకో పరిమితం కాదు ఈ కార్యక్రమాలన్నీ. ఎవరు మన ఇంటికి వెళ్ళిపోయినా నిరంతరం మనం తలుచుకోవచ్చు. అలాంటి భక్తి విధాలు నవవేద భక్తులు అన్నమాట ఇవి. అలాగే ఆ తల్లి విషయంలో, గోపికల విషయంలో అన్నిటికంటే మించి మన బోటి వాళ్ళకి అష్టమ స్కందంలో గజేంద్ర మోక్ష ఘట్టం. అందరికీ ఏనుగు మొసలి కథ తెలుసు, కానీ దాని వెనక అంతరార్థం 10 లక్షల ఏనుగులకు ప్రభువాడు. అలాంటి వాడు అహంకారం, నన్నెవరు ఏం చేయలేరు అనేటటువంటి గర్వం. మనకు కూడా మన ధనం వలన కానీ, బలం వలన కానీ, మన గుణాల వలన కానీ ఒక అహంకారం ఉండొచ్చు. కానీ అది పరిమితంగా ఉండాలి తప్ప మనల్ని మింగేసేటంత అహంకారం ఉండకూడదు. కానీ ఏనుగుకి అంత అహంకారం ఉంది. అది తిరుగుతూ వచ్చింది. ఆ మడుగులోనూ మొసలు ఉంది. దానికి ఆకలిగా ఉంది. చాలా కాలం నుంచి ఏ ప్రాణి మడుగులోకి రావడం లేదు. ఇది వచ్చింది. వచ్చి కాలు ఇలా పెట్టేసరికి అది వచ్చి పట్టుకుంది. మనం కూడా ఆకలితో నగనగలాడుతున్నప్పుడు ఏ చిన్న రొట్టె మొక్క దొరికినా దాన్ని వదులుకోవాలని అనుకోము. కాబట్టి ఆ మొసలు వచ్చి కాలు పట్టేసింది. ముందు నవ్వింది ఏనుగు, నా బలం దగ్గర ఇదంతా ఈడ్చిదంతా పడిపోద్ది అని అనుకుంది. మనలాగే మనకు కూడా ప్రారంభంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు ఇదంతసేపు నేను ఈజీగా దీన్ని దాటేస్తాము అని మనం అనుకుంటాం. కానీ ఏనుగు కూడా అలాగే అనుకుని ఒకసారిగా దాన్ని విదిలిస్తే మొసలి రాలా. అది మొసలి వెళ్ళిపోయానంటే చచ్చిపోతాను నేనని ఇది బలంగా ఉపయోగించి, తన బలమంతా ఉపయోగించి కొట్టు మీదకి లాగింది దీన్ని. ఆ రెండు కలిపి కొన్ని నెలల పాటు పోట్లాడుకున్నాయి. బలం అంతా పోయింది ఏనుగుది. ఎందుకంటే స్థాన బలం అంటారు దాన్ని. మొదటి నీటిలో ఉంది కాబట్టి దానికి స్థాన బలం. దానికి ఆహారం నీటి రూపంలో అందుతుంది, ఏనుగుకి అందడం లేదు. తన శక్తి మొత్తం క్షీణించినప్పుడు ఏడ్చింది. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలను కలడందురు అన్ని దిశలను కలడు కలండనేది వాడు కలడో లేడో. మనకు కూడా ఇది అనుభవంలోకి వస్తుంది. ఎన్నో కష్టాలు అనుభవించినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా? కలడు కలండనేది వాడు కలడో లేడో. ఉన్నాడా లేడా? ఉంటే నా దగ్గర రావడం లేదేమి? లోకంబులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు నేను అతన్ని సేవింతునని మొరపెట్టుకుంది. మనందరం చనిపోయినప్పుడు ఒక జ్యోతిర్మయమైన వెలుగు వైపు ప్రయాణం చేస్తామట. చీకటి గుహలో నుంచి వెళ్ళిపోతే ఆ చివర జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న దైవ స్వరూపం వెలుగు మిరుమిట్లు గొలుపుతుందట. ఆ వెలుగు ఉందా అసలు? ఆ వెలుగు ఉంటే నా చీకటిని దూరం చేస్తే బాగుంది కదా. మనలాంటి భావనే ఏడ్చింది. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ టావులు తప్పెను మోర్చ వచ్చే తను ఉండెస్సెన్ శ్రమంబయ్యడిని నీవే తప్ప ఇత పరంబెరుగా మన్యంపంటగున్ దీనును రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని అరిచిందట. ఒక్కసారి మనం కూడా నినాదాలతో కొట్టగా గ్రామాన్ని మార్పుడిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఒక్కసారిగా ఏనుగు నా ధైర్యం పోయింది, ప్రాణాల పక్కన వెళ్ళిపోతున్నాయి, మూర్ఛ వచ్చేస్తుంది, శరీరం అంతా కూడా కుంచుకుపోతాను, పడిపోతాను, మైకి వచ్చి పడిపోతాను. నువ్వు తప్ప నాకెవరు దారి లేదయ్యా, రావే ఈశ్వర, కావవే వరద, నన్ను రక్షించు భద్రాత్మక అనేసరికి ఆ అరుపు కరెక్ట్గా వైకుంఠంలో విష్ణుమూర్తికి అందింది. లక్ష్మీదేవి సమేతుడై అది కూడా అలా వైకుంఠపురంబులో నగరిలో సౌదంబు దాపల మందార వనాంతరాముద స్థల ప్రాంతేంద్ర కాంతలోత్పల పర్యంక రమా వినోదయవ ఆపన్న ప్రసన్నుండు విహ్వర నాగేంద్రము పాయి పాయి అని గుయ్యాలించి సౌరంభి అయి. లక్ష్మీదేవితో మాట్లాడుకుంటున్నారు, భార్య భర్తలు అన్న గోడు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏదో సరదాగా అనుకుంటూ ఆ సరదాలో లక్ష్మీదేవి యొక్క పైట పట్టుకున్నాడు విష్ణుమూర్తి, లాగుతున్నాడు. ఈ అరుపు వినిపించింది అక్కడికి. ఆయన ఆపన్న ప్రసన్నుండు, ఆపదలో ఉన్న వాళ్ళకి కరుణించేటటువంటి శక్తి ఆయనకు ఉంది. ఆ దైవ బుద్ధి అతనిదే. వెంటనే అయ్యో ఎవడో నా భక్తుడు అరుస్తున్నాడు అని చెప్పి సిరికించెప్పడు శంఖ చక్ర యుగమును చేదోయి సంధింపడు ఏ పరివారంబున చీరడు అభ్రగపతిని పన్నెంపడు ఆకర్ణి కాంతార తమ్మిళ్ళము చక్కనొత్తడు వివాద ప్రోద్ధత శ్రీ కుచోపని చలాంచలమైన వేడడు గజ ప్రేణవనోత్సాహి అయి. ఓటర్ రాసిన పద్యాన్ని శ్రీనాథుడు వెక్కిరించాడు. బావమరుదులు అవుతారట వాళ్ళు. బావా, నూతులోనే ఎవడైనా పడిపోతే తాడో ఏదో నిచ్చినో తెస్తాం కదా బావా, అలాంటిది గజేంద్రుడు ఆర్తనాదం విని ఉన్నపాలంగా చేతులు కొని పోయాడా అని దేవుడు అని అడిగాడంట. అడిగితే కొద్ది రోజుల తర్వాత పోతన గారు శ్రీనాథుడు తాలూకా కొడుకుని చిన్నపిల్లవాడు అంటే బావిలో పడేశాడు కావాలని. బావా బావా మన కొడుకు పడిపడి బావిలో అనగానే శ్రీనాథ్ కవి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో అయ్యా అని అంటున్నాడట. బావా మరి బావిలో పడుకొని తీసుకురావడానికి తాడేది నిచ్చినేది ఏమైనా వచ్చేసావు అని అడిగాడంట. అంటే మన ఆర్తి, ఆ వ్యక్తుల పైన మనకున్న ప్రేమ, ఇది తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలని ఉండదు, ముందు ఆపదలో ఉండగానే పరిగెత్తాం. అట్లాగే సిరికించెప్పడు లక్ష్మీదేవి చెప్పలేదు ఎటు వెళ్తున్నాను. శంఖ చక్ర యుగమును చేదోయి సంధింపడు, శంఖము చక్రము ఉంటుంది, కొన్ని అవైనా తీసుకోలేదు ఆయన. ఏ పరివారంబున చేరడు, గరుత్మంతుడు గాని తన సైన్యాన్ని గాని ఎవరిని వెనక తీసుకురాలే. అభ్రగపతిని పన్నెంపుడు, అభ్రగపతి అంటే గరుత్మంతుడు, అతన్ని పిలవలే. వాహనం ఉండాలి కదా వెళ్ళడానికి, కారు సైకిలో మనకు బైకో ఏదో యాక్సిడెంట్ వార్త మనోడు తెలిసిందంటే పరిగెడతాం మనం, కానీ ఆయన దైవం కాబట్టి ఇలాంటి వెహికల్స్ ఏమీ లేవు. అట్లా గరుత్మంతుడిని పిలవలే. ఆ మాట్లాడుకునేటప్పుడు ఆడుకునేటప్పుడు జుత్తు చిరిగిపోయిందట, కొన్ని క్రాప్ కూడా సరిదిద్దుకోలేదు. మనకైతే ఇంటి దగ్గర ఫోన్ వస్తే మనం వెళ్తుంటే మన భార్య అడుగుతుంది ఎక్కడికండి అని, మూడు పగిలిపోతా అంటాం మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు బయట అడగేసి. కానీ ఆయన ఏమంటే కొద్ది ముఖాన్ని పౌడర్ రాసుకోండి అని కూడా మన భార్య ఏమైనా సలహా ఇవ్వచ్చు, మన సలహా కూడా ఆయన అడగలేదు, జుత్తు సరిదిద్దుకోలేదు. ఆ చేరాంచను బయట కూడా వదలలే. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఇదేంటి వెళ్ళిపోతున్నాడు. ఓహో, భూలోకంలో ఏ భక్తుడో ఏ భక్తురాలో కష్టం చేస్తానికి వెళ్తున్నట్టున్నాడు. మళ్ళా ద్రౌపది లాంటి వాళ్ళు ఎవరో కిందన ఆర్తనాదం చేస్తున్నారేమో అని ఏం చేద్దాం. అడిగేదనని కడుబడు జను అడిగిన తన మగడు నుడిగడని నడ ఎడుగును వెడవెడ సిడిముడి తడబడ అడిగిడు అడిగిడదు జడిమ అడిగిడి నెడలన్. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారనో అడుగుదామని ముందుకెళ్ళింది. అడిగినా సరే తన మగడు నుడిగడని రిప్లై ఎవడు తన భర్త. ఎందుకంటే ఒక్కొక్కసారి అలా వెళ్ళిపోతాం, ఫోర్స్గా ఒక ఉద్వేగం మనం నడిపించేస్తుంది. నుడుగడని నడ ఎడుగును వెడవెడ సిడిముడి తడబడ అడుగడికి లక్ష్మీ తడబడిపోయిందట. వెళ్ళాలా వద్దా అడిగితే చెప్తాడా చెప్పడా, ఏమైపోతాడు ఆయన. చివరికి అడిగిడు నెడలను వెళ్తున్నది భర్త కాబట్టి నేను కూడా వెనక్కి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన తర్వాత వచ్చిన విష్ణుమూర్తి ఆ మొసలను చూశాడు, ఏనుగును చూశాడు. నిజానికి ఏనుగు అన్న మాట మనం ఎప్పుడు మనసులో ఉంచుకోండి. ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు అనాది మధ్యదయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాణి ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడుదుని. ఎవడితో ఈ జగం పుట్టింది, ఎవని వలన ఈ జగం పెరిగింది, ఎవని వలన ఈ జగం చివరికి లయమైపోతుంది, అసలు మూల కారణం ఎవడు, ఆది అంతం చూపిన వాడెవడు, అలాంటి భగవంతుని నేను ప్రార్థన చేస్తున్నాను అనే పద్యం
భావం మన మనసులో ఉంచుకుంటే చాలు. ముందే చెప్పాను, మన నిమిత్త మాత్రులం. మన చుట్టూ జరిగే ప్రతి కర్మకి మనం ఆధారం అవుతున్నాం తప్ప మన చేతుల్లో జరగలేదు. అంతా దైవ సంకల్పం, దైవ ప్రేరితమని మాత్రమే మనం గుర్తించాలి. అలా వచ్చినటువంటి ఆ విష్ణుమూర్తి ఆ మొసలిని చక్రాయుధంతో నరికేసి ఆ ఏనుగును విడిపించాడు. ఆ మొసలి పూర్వజన్మలో ఒక గంధర్వుడు, ఒక ఋషి శాపం వలన మొసలిగా అక్కడ ఉన్నాడు. అలాగే ఏనుగు కూడా ఇంద్రజ్ఞమనుడు అనే మహారాజు తన ఆశ్రమానికి, తన సభకు వచ్చిన అగస్త్య మహర్షిని అశ్రద్ధగా నిర్లక్ష్యం చేస్తాడు ఆ రాజు. అందుకని శాపం పొంది ఏనుగుగా మారి నువ్వు ఇలాగే కష్టాలు పడతావు, చివరికి శ్రీహరిని రక్షిస్తాడని శాప విమోచనం కూడా చెప్పాడు ఆయన. అలా ఇద్దరు కూడా తమ శాప విమోచనానికి వెళ్ళిపోయారు. అయితే ఇది కథే కదా, ఏనుగు మొసలే కదా. ఇందులో ఉండే ఆధ్యాత్మిక అంతరార్థం ఇప్పుడు మనం చూద్దాం. ఆ ఏనుగు జీవుడు అంటే మనం, ఆ మడుగు ఆ చెరువు సంసారం, ఆ మొసలి మన తాలూకా కష్టాలు నష్టాలు సమస్యలు క్లేశాలు అవన్నీ. జీవుడు ఎప్పుడైతే అహంకారంతో ప్రవర్తించి ఆ సంసారం అనే మడుగులోకి వెళ్ళిపోయి ఆ కష్టాలు అనేటువంటి మొసలతో పీడించబడతాడో అప్పుడు మనకు చుక్కలు కనిపించి దేవుణ్ణి తలుచుకుంటాం. అంతా బాగా జరిగితే దేవుణ్ణి ఎవరైనా తలుచుకోము. కష్టాలు వచ్చినప్పుడే దేవుడు కనిపిస్తాడు. చీకట్లో ఉన్నప్పుడే టార్చ్ లైట్ అవసరం అవుతుంది, పగటిపూట అవసరం ఉండదు. కాబట్టి ఆ టార్చ్ లైట్ ఏ రాత్రి వేళ మనం ఉపయోగిస్తామో ఆ దైవనామాన్ని, దైవాన్ని కూడా కష్టాలు వచ్చినప్పుడే ఉపయోగించుకుంటాం. మామూలు తలుచుకుంటే ఆర్తి ఉండాలి. మన దృష్టికి, మామూలు దృష్టికి భగవత్ స్వరూపం అర్థం కాదు, అది జ్ఞాన నేత్రం కావాలి. మనకి మనసే జ్ఞాన నేత్రమై ఆ దైవ స్వరూపాన్ని చూపించాలి. ఇది భక్తి. ఈ భక్తి భావ సముద్రంలో ఉన్నటువంటి భాగమే ఈ భాగవతం. అలాంటి భాగవతంలో రెండవ రోజు ఈ గజేంద్ర మోక్షం కానీ, ఆ భాగవతానికి సంబంధించిన కొన్ని విషయాలు కానీ మీతో పంచుకునే అవకాశం కలిగినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక సందర్భంలో మనం కలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.